ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, మీకే స్తోత్రాలు నాయనా, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ సహాయము, మీ కృప మాకు అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయకాలంను చూడలేక అనేకులు గతించిపోయినప్పటికీ మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు నాయనా. అయ్యా, మేమేదో మంచివారమని, యథార్థవంతులమని, భక్తిపరులమని కాదు కానీ కేవలం మీ యొక్క కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క ప్రశస్తమైన నూతనమైన దినంలో మాకు ప్రవేశమును దయచేశారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, ఈరోజు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ రోజును మరలా మీ చేతిలోనే పెడుతున్నాము. మీకు ఇష్టమైన రీతిలో మీ చిత్తానికి అనుగుణంగా ఈరోజు మా జీవితాలు ఉండుటకు సహాయం దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము అని దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం ద్వారా భక్తుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున అనేక మంది బిడ్డల తలంపులు వారిని కలవరపరుస్తున్నాయి. వారి యొక్క ప్రతికూలమైన ఆలోచనల ద్వారా బిడ్డలు బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు, సమస్యలను ఎదుర్కొంటున్నారు నాయనా. అయ్యా, వారి యొక్క తలంపులు వారిని కలవరపరచకుండా వారి హృదయములో తండ్రి ధైర్యాన్ని మీరే దయచేయండి. ఏది ఏమైనప్పటికీ, పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ మీ సహాయం మాకు నిరంతరము ఉంటుందని గ్రహించుటకు కృప దయచేయండి తండ్రి. ఈ ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున అడుగుతూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, సహాయము దయచేయండి. వారి ఆలోచనలను, వారి క్రియలను, వారి తలంపులను అన్నిటినీ తండ్రి మీ చిత్తంలో నెరవేర్చమని, సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున చేయబోతున్న పనులలో మీ సహాయాన్ని కోరుతున్నామయ్యా. చేస్తూ ఉండంగా జ్ఞానము, బలము, వివేచనను మీరే దయచేయండి. ఏ పని కూడా ఆగిపోకుండా, ఆపబడకుండా, ఎటువంటి అవరోధాలు, ఆటంకములు ఉన్నా వాటిని ఎదిరించి జయించి ముందుకు సాగే కృప దయచేయండి. ప్రతి ఉద్యోగ, వ్యాపార పరిచర్యలను బహుగా ఆశీర్వదించండి ప్రభువా. ఆయన నూతనమైన కార్యాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి తండ్రి. వారికి కావలసిన ప్రతి అవసరతను మీరే దయచేయండి ప్రభువా. నాయనా, ఈ రోజున మా యొక్క ప్రయాణములను మీ చేతికి అప్పగిస్తున్నాం. మేము వెళుతున్న వాహనమును మీ చేతికి అప్పగిస్తున్నాం. మేము క్షేమముగా వెళ్ళి మరలా సురక్షితముగా మా ప్రాంతాలకు చేర్చబడే కృప దయచేయండి తండ్రి. ఎవరికి ఎటువంటి ప్రమాదాలు, అపాయాలు మార్గమందు సంభవించకుండా అయ్యా మీ సహాయమును, మీ కృపను కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయనా, ఈ రోజున ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం బిడ్డలు వెళ్తూ ఉన్నారు తండ్రి. ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు నాయనా. వారందరికీ కావలసిన జ్ఞానమును దయచేయండి, తెలివితేటలను అనుగ్రహించండి, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారి యొక్క రిపోర్ట్స్లో, వారి యొక్క చెకప్స్లో, ఆపరేషన్స్లో అన్నిటిలో మీ సహాయం కోసం ప్రార్థిస్తున్నాం నాయనా. మీరే వారి ఎడల కరుణ చూపించి వారికి కావలసిన రిపోర్ట్ను దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. ఈ రోజున ఏ బిడ్డకి ఎటువంటి లోటు లేకుండా, లేమి లేకుండా కావలసిన ప్రతి వాటిని మీ మహిమైశ్వర్యంలో సమకూర్చండి నాయనా. ఆర్థికముగా వారిని బలపరచండి. ఎవరికి అనారోగ్య సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యంతో వారిని నింపండి తండ్రి. మా యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా వృద్ధిపరచమని, ఆత్మీయంగా ఎదగడానికి కృప దయచేయమని, మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న పనులు, మా కనుచూపు, మా ప్రవర్తన సమస్తము కూడా మీకు ఆమోదయోగ్యముగా ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, గృహములలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు. వారిని ఏ దుష్టుడు, ఏ అపవాది తాకకుండా మీ రక్షణలో వారిని భద్రపరచండి తండ్రి. అదేవిధంగా నాయనా, ఈ రోజున మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే హృదయాన్ని దయచేయండి.
ఈ లోకానికి, ఈ లోక ఆశలకు మాలో చోటు ఇవ్వకుండా యథార్థముగా జీవించే కృప దయచేయండి. పాపము చేయకుండా పాలిభాగస్తులుగా ఉండకుండా మాకు జ్ఞానాన్ని, వాక్య జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. నాయనా, ఈ రోజున సమాధానకరమైన, ప్రశాంతమైన, ఎటువంటి విభేదాలు, తారతమ్యాలు లేని జీవితం ప్రతి ఒక్కరూ కలిగి ఉండేలా మీ కృపను కుమ్మరించమని. అయా, నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మేము కూడా కొందరికైనా మీ యొక్క విలువైన నామాన్ని ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.